అదేదో బాలకృష్ణ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఇక్కడ లేవని నోరు అక్కడ లేస్తోంది అంటాడు ఆయన. అలాగా ఎక్కడ చేయని పనులు విదేశాలు వెళ్ళినప్పుడు చేయాలి, ఎక్కడ కడగని బాత్రూమ్లు విదేశాలు వెళ్తే కడగాలి, ఎక్కడ పట్టని చీపురు అక్కడికి వెళ్తే కడగాలి. అంటే ఇప్పుడు మనం చీపురు అంటాం, అక్కడ మాపు రకరకాల పేర్లు పెడతా ఉంటారు. కానీ ఇప్పుడు విదేశాలు వెళ్ళి ఏదో సాధించేద్దాం అనుకొని కష్టపడిపోయి 2 ఏళ్ళు కష్టపడితే చాలు బోల్డ్ డబ్బులు సంపాదించేసుకోవచ్చు, ఇండియా వచ్చి సెటిల్ అయిపోవచ్చు అని ఆశపడి విదేశాలకి వెళుతున్న వాళ్ళకి ఇదే పరిస్థితి ఎదురవుతుంది. ఇక్కడ చాలా డిగ్నిఫైడ్గా బతుకుతారు. కనీసం ఇంట్లో ఇక్కడ తీసి అక్కడ పెట్టమంటే పెట్టరు, ఇక్కడ గిన్నెలు కడగమంటే కనీసం తిన్న ప్లేట్ కూడా కడగడానికి మొమ్మాట, నేను ఎందుకు కడగాలి అంటారు. మన బాత్రూమ్ మనం కడుక్కోవడానికి ఇబ్బంది, కనీసం మనం ఉంటున్న గదిని మనం తుడుచుకోవడానికి కూడా ఇబ్బంది, అమ్మో భార్యో లేదంటే పని మనిషితో తోడాలి, ఇలాంటి పరిస్థితి. కానీ ఇలాంటి వాళ్ళు అంటే విదేశాలకి దుబాయ్ కంట్రీసో కువైటో ఖత్తరో ఇలా వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, డ్రైవింగ్ పని లేదంటే సూపర్ మార్కెట్లోను బిల్ కౌంటర్లో కూర్చుండే పని అని చెప్తూ ఉంటారు. దానికి లక్షలు లక్షలు కట్టించుకుంటారు ఆ వీసాకి. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా చేసేది ఏమి ఉండదు, వీళ్ళు అగ్రిమెంట్ రాసేస్తారు, 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో రాయించేసుకుంటారు వీళ్ళతో. అలాగే వాళ్ళు డబ్బులు కూడా ఖర్చు పెట్టేస్తారు మధ్యలో బ్రోకర్లు అనేది. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళతో బాత్రూమ్లు కడిగించే పని, మొత్తం ఇల్లంతా తుడిచే పని, లేదంటే గిన్నెలు కడిగే పని, అంటే వాళ్ళకి ఒకటి చెప్తారు ఒకటి చేయిస్తారు. దాంతో వాళ్ళకి ఏం చేయాలో తెలియక కొంతమంది కాంప్రమైజ్ అయిపోయి చేస్తూ ఉంటారు. ఇది మా పరిస్థితి. ఇప్పుడు యూట్యూబ్ వచ్చిన తర్వాత పెట్టుకుంటున్నారు ఆ వీడియోలు కూడా, ఇక్కడికి వచ్చి మేము చేసేది ఇది, మేము దీనికని వచ్చాం, ఈ పని చేస్తున్నాం, తప్పదు ఏం చేస్తాం, డబ్బులు కట్టేసాం కదా. కొంతమంది మాత్రం ఆ పనులు చేయలేక నరక యాతన అనుభవించి, ఈ మధ్యన ఇది ఒకటి ఎక్కువైపోయింది కదా, సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టుకుంటూ ఉంటారు, ఒక వీడియో తీసి మమ్మల్ని రక్షించండి లోకేష్ గారు, మమ్మల్ని రక్షించండి పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు అదే పరిస్థితి అనంతపురం ధర్మవరంలో ఒక కువైట్ వెళ్ళిన డ్రైవర్ అని చెప్పి తీసుకెళ్లారట అక్కడికి. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత అతనితో గొడ్డు చాకరీ చేయించుకుంటున్నారట. సత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన ఫారూక్ ఒక వీడియో తీసి ఇప్పుడు సోషల్ మీడియాలో పెట్టాడు. ఇమీడియట్గా తనను రక్షించాలి అని చెప్పి కనీసం అక్కడ తాగడానికి నీళ్ళు కూడా ఇవ్వట్లేదట, రోజుకి 3 ఇళ్ళను శుభ్రం చేయిస్తున్నారట అతనితో. ఇప్పుడు అతను పాస్పోర్ట్ కూడా లాగేసుకున్నారట వాళ్ళు. పుట్టపర్తివాసి ఖలీల్ ద్వారా ముంబైకి చెందిన ఏజెంట్కి 1,20,000 చెల్లించి 15 రోజుల క్రితం ఫారూక్ కువైట్ వెళ్ళారట. ఇప్పుడు అతని తండ్రి షఫీ ఈ మాటలు చెప్తున్నారు. ఫరూక్ భార్య కుమారుడు 2 కుమార్తెలు కూడా ఉన్నారట. బాధితుడిని స్వదేశానికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సహాయం చేయాలి అని చెప్పి కుటుంబ సభ్యులు అభ్యర్థిస్తున్నారు. ఇటువంటి విషయాల్లో లోకేష్ గారు చాలా యాక్టివ్గా ఉంటున్నారు ఈ మధ్యన. ఇలాగా విదేశాలకు వెళ్ళి గల్ఫ్ వెళ్ళి అక్కడ బాధపడుతున్న ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మన రాష్ట్రానికి సంబంధించిన బాధితులు, అలాంటి వాళ్ళని అయితే వెనక్కి తీసుకొస్తున్నారు. కాకపోతే విషయం ఏంటంటే ఇక్కడ అందరూ ఆలోచించాల్సింది ఒకటే, ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో కానీ ఇలాగ పక్క దేశాలు వెళ్ళి గల్ఫ్ వెళ్ళి అక్కడ ఇలాగ వెట్టి చాకరీ చేయాల్సిన పరిస్థితులు అయితే మన రాష్ట్రాలు మన దేశాలు లేవు. అక్కడికి వెళ్ళి డ్రైవర్గా పని చేయాల్సిన ఉద్యోగం ఇక్కడ కూడా చేసుకోవచ్చు. చాలా పోస్టులు ఉన్నాయి ఇక్కడ డ్రైవర్లుగా పనిచేయాలి. ఇక్కడ బ్రతకడానికి ఏ ప్రమాదం లేదు. కష్టపడాలనే తత్వం ఉంటే, కష్టపడాలనే ఆలోచన ఉంటే చాలా ఉన్నాయి ఇక్కడ పనులు చేయాలి. కానీ మనం కష్టపడే దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇక్కడ కూడా తక్కువేం లేదా, డ్రైవర్కి మినిమం 15,000 నుంచి 20,000 ఇస్తున్నారే నెలకి. దాంతోపాటు వాళ్ళు ఆప్టింగ్లకు వెళ్తూ ఉంటారు, అలా సంపాదించుకుంటారు. ఎలా లేదన్నా ఒక డ్రైవర్ మంచి డ్రైవింగ్ వచ్చిన డ్రైవరు అతని తెలివితేటలతో నెలకు 30,000 నుంచి 40,000 సంపాదించుకుంటున్నాడు ఆంధ్రాలో ఉండి. అలాంటి పరిస్థితులు ఇక్కడ ఉండగా ఎందుకు ఎక్కడికో వెళ్ళి దుబాయ్లు కువైట్లు వెళ్ళిపోయి ఎందుకు కూర్చొని నీళ్ళు తాగకుండా నేను పరిగెత్తి పాలు తాగుతానని చెప్పడం. ఓకే, అక్కడికి వెళ్ళిపోయారు, బాధపడుతున్నారు, ఇక్కడ మనకి ఆయన రక్షించి తీసుకొస్తుంది ప్రభుత్వం, ఇదంతా పక్కన పెడదాం. వెళ్ళే వాళ్ళు ఒకసారి ఆలోచించుకోవాలి కదా. ఇక్కడ పిల్లల్ని వదిలేసుకొని, భార్యని పిల్లల్ని నమ్ముకున్న వాళ్ళని అందరినీ వదిలేసుకొని ఏళ్ల తరబడి అక్కడికెక్కడికో వెళ్ళిపోయి అక్కడ ఆ వెట్టి చాకరీ చేయలేక ఎందుకు ఈ నరకయాతన, మళ్ళీ 1,50,000 ఖర్చు పెట్టి వెళ్తారు అక్కడికి ఏదో సాధించేద్దామని. అదే 1,50,000కే ఒక 2 లక్షలు 3 లక్షలు ఒక సెకండ్ హ్యాండ్ కారు కొనుక్కొని దాని కిరాయిలకి తిప్పుకున్న నెలకి ఎంత వస్తుంది దాని మీద? ఇతను ఒక డ్రైవర్కి ఇంకో దాని మీద ఉద్యోగం చేసుకున్నా ఎంత సంపాదించవచ్చు నెలకి? అక్కడ వాళ్ళు ఇచ్చేసి డబ్బులు కనీసం ఇక్కడ నెలకు ఒక 50,000 సంపాదించలేడా అంటే మినిమం. అలాగే ఏమీ లేదు అని అనుకుందాం, బొచ్చుడు ఉన్నాయి ఇప్పుడు. ఆ ఫ్లిప్కార్ట్లని, అమెజాన్లని, ఆ బ్లింకిట్స్ అని తెగ సంపాదించుకుంటున్నారు. ఆ ర్యాపిడో సర్వీసెస్ అని, ఓలా అని ఈజీగా కుర్రోళ్ళు నెలకి 30,000 20,000 25,000 సంపాదించుకుంటున్నారు. అంటే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ, లేనప్పుడు కదా పరుగులు తీయాలి. ఒకప్పుడు అంటే అవకాశాలు ఉండేవి కాదు, అప్పుడు కువైట్లు గల్ఫ్లు వెళ్ళేవాళ్ళు చాలామంది. ఇప్పుడు అన్ని అవకాశాలు కార్పొరేట్ శక్తులు వచ్చేసినాయి ఇక్కడికి, కార్పొరేట్ సంస్థలు ఇక్కడికి వచ్చేసిన తర్వాత మ్యాన్ పవర్ లేక ఇబ్బంది పడుతున్నారు. కనీసం చదువు గిదువు కూడా ఏం పట్టించుకోవట్లేదు.
కష్టపడే తత్వం ఉంటే చేతిలో 2 వీలర్ ఏదో ఒకటి ఉంటే అమెజాన్లోనో ఫ్లిప్కార్ట్లోనో ఒక జాబ్ వచ్చేస్తుంది ఈజీగా. డెలివరీకి ఎంత ఇస్తున్నారు, నెలకి ఎలా లేదనుకుంటే 20-30 సంపాదించుకుంటున్నారు. ఇన్ని అవకాశాలు ఉండగా ఎందుకు ఈ పరుగులు?